Hi students, welcome back to Krishnaveni Yoga and Education. This is Krishnaveni, your social teacher. Students, today we discuss about the 14th lesson, The World Between Wars 1900 to 1950, Part 2 in 10th class Social Studies. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900-1950 భాగం 2. మనము ఆల్రెడీ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900-1950లో భాగం 2లో ఒక పార్ట్ చెప్పుకున్నాం. అందులో మనం ఏం నేర్చుకున్నాం? రష్యాలో జరిగిన రెవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. అక్టోబరు మార్చి విప్లవాల గురించి, ఆర్థిక మాంద్యం ప్రభావము రష్యాలో ఏ విధంగా ఉంది, ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఫలితాలు రష్యా మీద ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఈ పార్ట్లో ఆర్థిక మాంద్యం, ద గ్రేట్ డిప్రెషన్, తీవ్ర ఆర్థిక మాంద్యం గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ గ్రేట్ డిప్రెషన్? వరల్డ్ వైడ్ ఎకనామిక్ డిక్లైన్. ఏంటమ్మా గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి? వరల్డ్ వైడ్ ఎకనామిక్ డిక్లైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి క్షీణించటం. తీవ్ర ఆర్థిక మాంద్యం అనగానేమి? ప్రపంచవ్యాప్తంగా వస్తువులకు గిరాకీ తగ్గిపోవటం వల్ల ధరలు పడిపోయి ఆర్థిక పరిస్థితి క్షీణించడమని ఆర్థిక మాంద్యం అంటారు. వై కాంట్ యూ గివ్ మై డాడీ ఏ జాబ్? ఇక్కడ ఒక బాబు ఫ్లగ్ కార్డ్స్ పట్టుకుని అడుగుతున్నాడు. అదేవిధంగా వాంటెడ్ జాబ్స్ అని అడుగుతున్నారు. 4 children ఫర్ సేల్ అనే పరిస్థితి చూడండి. పిల్లల్ని అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళని బతికించలేరు, వాళ్ళకు ఫుడ్ పెట్టి పోషించలేరు. సో అలాంటి ఒక తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఆ టైంలో వచ్చిందనమాట. జాబ్స్ కోసం మెడలో ఫ్లగ్ కార్డ్స్ కట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. ఇట్ బిగన్ అరౌండ్ ద ఎండ్ ఆఫ్ 1929 అండ్ లాస్టెడ్ ఆల్మోస్ట్ టిల్ 1939. అంటే ఎక్కడ ఇప్పుడు బిగిన్ అయింది? ఇది 1929లో బిగిన్ అయ్యి ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది 1939 వరకు జరిగింది. ఇట్ ఇనీషియల్లీ బిగిన్ విత్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ ఇన్ ద యుఎస్ఏ. ఇది ఎక్కడ బిగిన్ అయిందంట, ఎప్పుడు మొదలైంది చూడండి. ఇట్ ఇనీషియల్లీ బిగన్ విత్ స్టాక్ మార్కెట్ అంటారు కదా, షేర్లు బిజినెస్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. షేర్ మార్కెట్ రేటు పడిపోయింది, షేర్లు విలువ పడిపోయింది, నష్టాలు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి అని వర్డ్స్ అన్ని మనం వింటూ ఉంటాం కదా. ముంబై స్టాక్ మార్కెట్ అని చెప్పి, సెన్సెస్ అని చెప్పి మనకి స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ వేస్తూ ఉంటాడు కదా. మీరు కనుక న్యూస్లో కనుక చూసినట్లయితే ఈనాడు న్యూస్ 9 o'clock వస్తాయి కదా, ఈటీవీ న్యూస్, వాటిల్లో మనకి లాస్ట్లో చెప్తాడు ముంబై స్టాక్ మార్కెట్ పరిస్థితి ఇది అని చెప్పేసి. సో ఈ విధంగా అప్పట్లో అమెరికాలో ఉన్న స్టాక్ మార్కెట్ అనేది పడిపోవటం వల్ల, కుప్పకూలిపోవటం అంటే షేర్లు అన్ని యొక్క రేట్ అనేది తగ్గిపోయిందనమాట. దాంతో ఈ ఆర్థిక మాంద్యం అనేది మొదలయ్యింది. చూడండి, బిలియన్స్ లాస్ట్ యాట్ స్టాక్స్ క్రాష్. చూడండి, ఇక్కడ బిలియన్ రూపీస్ అంత అమౌంట్ బాగా నష్టాలు వచ్చినాయి ఎందులో, స్టాక్ మార్కెట్లో అని చెప్పి ఇక్కడ మన న్యూస్. అదేవిధంగా ఈ గ్రాఫ్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా పడిపోయింది అనేది, అంత హైయెస్ట్గా ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అనేది మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. ఇట్ ఎఫెక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ. ఇది అమెరికాలో జరిగినప్పటికీ కూడా ఇది అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి మీద పడింది. ఎందుకు అంటే అందరివి కూడా ఇంటర్నేషనల్గా ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేది లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో దాంతో దీని ఎఫెక్ట్ అన్ని కంట్రీస్ మీద కూడా పడింది. బట్ యుఎస్ఎస్ఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. ఇక్కడ మనం చూసినట్లయితే యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? రష్యా మాత్రం ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఎస్కేప్ అయిందంటే ఎందుకని మనం చెప్పుకున్నాం. ఆర్థిక మాంద్యం యొక్క ఎఫెక్ట్ రష్యా మీద పడలేదు. ఎందుకు అంటే రష్యాలో వాళ్ళు చక్కగా ఫైనాన్షియల్ పద్ధతి అంటే ఒక ఆర్థిక విధానం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లానెడ్గా చేసుకున్నారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేసుకున్నారు. ఇవన్నీ స్టాలిన్ ప్రవేశపెట్టాడు కదా. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్తో టైఅప్ అవ్వకుండా ఉన్నారు. సో దానివల్ల అంతర్జాతీయ మార్కెట్తో వీళ్ళకి లింకప్ లేకపోవటం వలన వీళ్ళకి ఈ గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ అనేది, ఆర్థిక మాంద్యం యొక్క ఎఫెక్ట్ అనేది పడలేదు.
ఇది ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేసింది. ఆర్థిక మాంద్యానికి గురికాని ఒకే ఒక్క దేశం యుఎస్ఎస్ఆర్. వాట్ హ్యాపెండ్ ఇన్ గ్రేట్ డిప్రెషన్? ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల వచ్చిన ఫలితం ఏంటి? డిక్లైన్ ఇన్ డిమాండ్. ఏమైంది? గిరాకీ మొత్తం తగ్గిపోయింది, పడిపోయింది. ఫాల్ ఇన్ ప్రైసెస్, వస్తువుల యొక్క రేట్లు తగ్గిపోయినాయి బాగా. డిక్లైన్ ఇన్ డిమాండ్ అండ్ లెడ్ టు క్లోజర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మూతపడటానికి దారి తీసిందనమాట ఈ డిమాండ్ అనేది తగ్గిపోవటం. ఆర్థిక మాంద్యంలో ఏం జరిగింది? వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది, అందువల్ల ధరలు పడిపోయాయి. డిమాండ్ తగ్గిపోవటం వల్ల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుంది? ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎఫెక్ట్కు గురైన ప్రజలందరూ కూడా చూడండి, ఈ విధంగా రోడ్ల మీద జాబ్ కావాలని పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి నిరసనలు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల దగ్గర వాళ్ళు బారులు తీరుండటం, పిల్లలు తిండి లేక అలాగా చిక్కి శల్యమైపోయారు. చూడండి, ఈ విధంగా ఉన్నారు అప్పుడు. ఇట్ లెడ్ టు మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్. So the incomes of ordinary people as well as governments across the world decline. Further, it led to the decline in demand. ఏమైంది? దీని మూలాన మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే బాగా పెద్ద ఎత్తున నిరుద్యోగం ఏర్పడింది. సో ద ఇన్కమ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్స్, ఆర్డినరీ పీపుల్ సామాన్య ప్రజల యొక్క ఆదాయమే కాకుండా గవర్నమెంట్ యొక్క ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది, తగ్గిపోయింది. ఫర్దర్ ఇట్ లెడ్ టు ద డిక్లైన్ ఇన్ డిమాండ్. దాంతో ఏమైంది? ఎప్పుడైతే ప్రజలకి కొనుగోలు శక్తి ఆదాయం తగ్గిపోతుందో వాళ్ళకి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది. దీంతో నిరుద్యోగం ఏర్పడింది. అందువల్ల ప్రజల ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయింది. ఇది ప్రజల కొనుగోలు శక్తి తగ్గటానికి దారితీసింది. ఇవన్నీ కూడా గ్రేట్ డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్ అనమాట. రిజల్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్: 25% ఆఫ్ అమెరికన్స్ వర్ అన్ఎంప్లాయిడ్ అండ్ నియర్లీ 33% ఇన్ మెనీ అదర్ కంట్రీస్. చూడండి, ఈ ఎఫెక్ట్ వల్ల అమెరికాలో 25% నిరుద్యోగిత పెరిగింది. అంటే ఏంటి? ఇక్కడ మనకి 100కి 25 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారనమాట. చూడండి ఎంత పరిస్థితి దారుణంగా ఉందో. వేరే అదర్ కంట్రీస్లో 33% ఉంది. ఈ పొజిషన్ ఎలా ఉంది? 33% ఉంది. ఆర్థిక మాంద్యం యొక్క ఫలితాలు. అమెరికాలో నిరుద్యోగం 25% పెరిగింది. ఇతర దేశాలలో 33% వరకు పెరిగింది అంటున్నాడు. అంటే ఇక్కడ పరిస్థితి యొక్క పవర్ చూడండి. ఇప్పుడు మనం ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్తో ఇప్పుడు కూడా చాలా లాక్డౌన్స్ వల్ల, అంటే ఒకసారి లాక్డౌన్ 1, 2 ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఇప్పటికీ ఇంకా కొన్ని ఫ్యాక్టరీసే కానీ కొన్ని సంస్థలే కానీ మూతపడి ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. కానీ ఇక్కడ కొంతవరకు పర్వాలేదు. కానీ 1929లో మాత్రం అది ఒక పెద్ద తీవ్ర ఆర్థిక మాంద్యం అన్నమాట. చాలా దారుణంగా ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నమైపోయింది. ఇప్పటితో పోల్చుకుంటే అది చాలా గ్రేట్ డిప్రెషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలామందికి ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. అయితే అక్కడ మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉందనేది మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడుతో ఒకసారి పోల్చుకొని చూడండి మీరు. జాబ్స్ కావాలని చెప్పేలాగా ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల ముందు ఇలా బారులు తీరున్నారనమాట. యాజ్ ఫ్యాక్టరీస్ క్లోజ్డ్ డౌన్ అండ్ ట్రేడ్ డిక్లైన్డ్, సిటీస్ బికేమ్ సెంటర్స్ ఆఫ్ డిక్లైన్డ్. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ అవటం, దాంతో ట్రేడ్ డిక్లైన్ సిటీస్ అంటే వాణిజ్యం తగ్గటమే కాకుండా ఈ పట్టణాల్లో అవి ఎలా మారిపోయినాయి అంట? సెంటర్స్ ఆఫ్ డిక్లైన్. ఇవి పతనానికి కేంద్రాలుగా మారిపోయినాయి. దిస్ ఈజ్ టర్న్ కాజ్డ్ ఏ కొలాప్స్ ఆఫ్ ప్రైసెస్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్. దీనివల్ల ఏమవుతుంది? వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు అనేవి పూర్తిగా తగ్గిపోయినవి. అంటే ఈ పరిశ్రమల మీద పడిన ఎఫెక్ట్ అది దేనికి దారితీసింది? వ్యవసాయం మీద కూడా ఉత్పత్తులు తగ్గిపోవడానికి కారణమైందనమాట. చూడండి, ఫ్యాక్టరీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. దిస్ లెడ్ టు ద పాపులరైజేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ స్టాపింగ్ ఆఫ్ కల్టివేషన్. ఇది దేనికి దారితీసిందో చూడండి, ఒకదానికొకటి లింక్ అయి ఉంటున్నాయి. దీంతో లక్షలాది మంది రైతులు సాగు మానేసి పేదవారుగా మారిపోయారు.
దిస్ వాజ్ ద లాంగెస్ట్ అండ్ మోస్ట్ సివియర్ ఎకనామిక్ డిక్లైన్. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అనమాట. ఫేస్డ్ బై మోడర్న్ ఎకనామిక్ టిల్ టుడే. అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. అంతటి తీవ్రమైన దీర్ఘకాలిక ఆర్థిక క్షీణత అనేది 1929 నుంచి 39 వరకు జరిగిందంటే చూడండి, 10 years దారుణమైన పరిస్థితి అనమాట ప్రజలందరూ ఎదుర్కొన్నది. It had devastating social consequences, sharply increasing poverty, desolation, homelessness, etc. చూడండి, దీంతో సామాజిక పరిణామాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. పేదరికం పెరిగిపోయింది. పెద్ద సంఖ్యలో ఇల్లు లేని వాళ్ళతో నిర్జన ప్రాంతాలుగా మారిపోయాయి. చాలామంది పరిస్థితులు ఏంటంటే ఇల్లు కూడా లేవు, అదేవిధంగా జనాలు లేని ప్లేసులుగా కూడా మారిపోయినాయి అనమాట. ఆ ప్లేసులన్నీ కూడా చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇల్లు లేక పాపం చిరిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్ల మీద చిన్న చిన్న గుడారాలు వేసుకొని, అంటే ఇంకా వీళ్ళకి దారుణమైన స్థితికి వచ్చేసారనమాట. ఎకనామిస్ట్స్, పొలిటీషియన్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ ever since over the causes of this decline, why to get over it, and possible ways of preventing its occurrence. ఈ క్షీణత గల కారణాల గురించి, దీన్ని అధిగమించడానికి గల మార్గాలు ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ ఆర్థిక మాంద్యం అర్థం కాలేదే. అసలు దీన్ని మళ్ళీ రాకుండా ఏం చేయొచ్చు. ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా దీని గురించే వాదించుకుంటూ ఉన్నారనమాట. Marxist economists argued that this kind of crisis is an essential nature of capitalism and can be got rid of only with the establishment of socialism. ఇక్కడ మార్కిస్ట్ ఎకనామిక్స్ ఏమంటున్నారు, ఎవరి వేళ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక ప్రాబ్లం ఏదైనా రేజ్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు తలొక మాట చెప్తూ ఉంటారు. అది ఎలా చెప్తారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ ఇదిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ మార్కిస్టులు అంటే ఎవరు, కమ్యూనిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎంతవరకు సామ్యవాదము అని చెప్పేసి సమాజం గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఆర్గ్యూడ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ క్రైసిస్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ క్యాపిటలిజం. సమాజంలో పెట్టుబడిదారీ విధానం వల్లనే ఈ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా సంక్షోభం అనేది జరిగింది. సోషలిజం ఏర్పాటుతోనే వీటిని మనం నిర్మూలించగలమని చెప్పి వాళ్ళు అన్నారన్నమాట. అండ్ కెన్ బి గాట్ రిడ్ ఓన్లీ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషలిజాన్ని మనం ఏర్పాటు చేయటం వల్లే మనం ఈ పరిస్థితి నుంచి అధిగమించగలమని చెప్పారు. అయితే జేఎం కీన్స్ మీరు వినే ఉంటారు, లేదు ఇప్పుడు వినకపోతే మీరు ఎకనామిక్స్ నెక్స్ట్ 10th క్లాస్ కానీ, లేదంటే ఇది 10th క్లాసే కదా, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదివితే మనకి జేఎం కీన్స్ గురించి బాగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే మైక్రో ఎకనామిక్స్ పాలసీని కనిపెట్టారు. ఈయన ఒక బ్రిటన్ ఎకనామిక్స్ట్ అనమాట. అయితే ఆయన ఈ పరిస్థితి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్పాడు. జేఎం కీన్స్ ఆర్గ్యూడ్ దట్ ద స్టేట్ హ్యాస్ crucial role to play in keeping the going, and if it fails to intervene effectively it can lead to situations of depression. ఇక్కడ ప్రభుత్వము స్టేట్ హ్యాస్ టు క్రూయల్ రోల్, ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఒక పాత్ర పోషించి కీపింగ్ ద గోయింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఫాల్స్ టు ఇంటర్వెయిన్ ఎఫెక్టివ్లీ, ఈ పరిస్థితి నుంచి అధిగమించాలి అంటే ఏదైనా దేశం యొక్క ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఏం చేయాలి అంటే కీలక పాత్ర పోషించి ఈ పరిస్థితులు అది జోక్యం చేసుకోకపోతే గనక తీవ్ర మాంద్యానికి దారితీస్తుందని ఆయన చెప్పాడనమాట. అభివృద్ధి చెందాలి అంటే గవర్నమెంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పాడు. జేఎం కీన్స్. హూ ఈజ్ జేఎం కీన్స్? దిస్ ఈజ్ జేఎం కీన్స్. He also told that during time of economic decline, when demand decreases, the state should invest funds and generate employment, which will help people to earn money and demand goods in the market. ఏమంటున్నాడు? He also told that during time of economic decline, ఈ ఎకనామిక్ డిక్లైన్ సమయంలో when demand decreases, డిమాండ్ తగ్గిపోతుంది వస్తువులకి గిరాకీ, అప్పుడు ద స్టేట్ షుడ్ ఇన్వెస్ట్ ఫండ్స్,
ప్రభుత్వము పెట్టుబడి పెట్టి నిధులు పెట్టుబడి పెట్టి అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. విచ్ విల్ హెల్ప్ పీపుల్ టు ఎర్న్ మనీ అండ్ డిమాండ్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలని గవర్నమెంట్ కల్పిస్తుందో అప్పుడు ప్రజలకి వస్తువులను కొనుక్కునే గిరాకీ శక్తి అనేది పెరుగుతుంది. దీంతో మార్కెట్లు అవన్నీ కూడా వస్తువుల యొక్క డిమాండు పెరుగుతుంది. దీంట్లో మెయిన్ రోలు గవర్నమెంట్ పోషించాలి, పెట్టుబడులు పెట్టాలి అని చెప్పారనమాట. అంటే మాకు ఇంటర్మీడియట్లో మా సార్లు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఆయన ఇచ్చిన సలహా ప్రకారం గుంతలు తవ్విచ్చి పూడిపించాలి అని చెప్పారనమాట. అంటే కరువు పనులు అని చెప్పి సమ్మర్లో కొన్ని పల్లెటూరులో చెరువులు పూడికలు తీస్తూ ఉంటారు, ఆ చెరువు గట్లన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. చెరువులు అంటే మట్టితో పూడికిపోయి ఉంటే కొంచెం గోతుల్లాగా తీస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేపిస్తుంది గవర్నమెంట్ అంటే, వాళ్ళకి పని కల్పించి పనికి ఉపాధి పథకము అని చెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారనమాట. ఆ విధంగా చేయటం వల్ల అంటే ఇక్కడ పనేమీ లేదు, పర్టికులర్గా పనేమీ లేదు, కానీ ప్రజలకి ఏదో విధంగా పెట్టుబడి పెట్టి పని కల్పించాలి. ఏం పని కల్పించమంటున్నాడు కీన్స్? అవసరమైతే గోతులు తవ్వించి పూడిపించండి, ఈ విధంగా ప్రజలకి డబ్బు ఇవ్వండి పని చేయించి. అప్పుడు వాళ్ళు వస్తువులు కొనే శక్తిని పెంచుకుంటారు, అప్పుడు వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ఈ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మనము ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి జేఎం కీన్స్ సలహా ఇచ్చాడనమాట. ఆర్థిక పరిస్థితి క్షీణించి గిరాకీ తగ్గిపోతూ ఉన్నప్పుడు ప్రభుత్వము నిధులను ఖర్చు చేసి ఉపాధి కల్పించాలని, దీనివల్ల ప్రజలకు ఆదాయం సమకూరి వస్తువులకు గిరాకీ ఏర్పడుతుందని కీన్స్ వాదించాడు. ద గవర్నమెంట్స్ ఆఫ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఇన్ 1920s and 1930s were reluctant to intervene in the economy and this intensified the crisis. ఇలాంటి పరిస్థితుల్లో 1920-30లో ఈ పెట్టుబడిదారి దేశాలు ఏవైతున్నాయో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి మనమేంటి పెట్టుబడులు పెట్టి వీళ్ళ గోధులతో విచ్చి బూడిపించడం అవసరమా? మనకి అంత అమౌంట్ మనకి ఎక్కడ ఉంది, ఈ రిస్క్ మనం ఎక్కడ చేస్తామని వాళ్ళు జోక్యం చేసుకోకపోవటం వల్లే ఆర్థిక మాంద్యం అనేది తీవ్ర రూపం దాల్చిందనమాట. ఇన్ని 10 సంవత్సరాలు ఎఫెక్ట్ చూపించింది. వాట్ డిడ్ యుఎస్ గవర్నమెంట్ డూ ఇట్ ద టైమ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్? ఈ గ్రేట్ డిప్రెషన్ సమయంలో అమెరికా ఏం చేసింది? మాంద్యం సమయంలో US President Roosevelt announced New Deal policy. Who is Roosevelt? The 32nd President of America. అమెరికా యొక్క 32వ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఈ రూజ్వెల్ట్. ఈయన ఒక న్యూ డీల్ పాలసీని ప్రవేశపెట్టాడు, కొత్త ఒప్పందాన్ని. ఒక ఒప్పందంలో ఏంటి అంటే కొన్ని ప్రామిసులు చేశాడు. చూద్దాం. ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ దిస్ పాలసీ ప్రామిస్డ్. ఈ పాలసీలో ఏ విషయాలు ఉన్నాయో చూడండి. రిలీఫ్ టు ద విక్టిమ్స్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ రిలీఫ్ అంటే ఏమనుకుంటున్నాము మనము? ఈ ఆర్థిక మాంద్యానికి గురైన వాళ్ళకి పునరావాసం కల్పించడం. రిఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. రిఫార్మ్స్ అంటే తిరిగి సంస్కరణలు చేయటం ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో. స్టెప్స్ టు ఎన్ష్యూర్ ఎకనామిక్ రికవరీ. ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితిని తిరిగి కోలుకోవటానికి చర్యలు చేపట్టారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ 3 Rs. ఈ విధానంలో మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి ఇవన్నీ కూడా అమెరికాలో చర్యలు చేపట్టారనమాట. హీ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సిస్టమ్ ఆఫ్ యూనివర్సల్ రిటైర్మెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు మనకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఫంక్షన్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అక్కడ ఏం చేశారంటే మొత్తం అందరికీ కూడా, రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ ఇవ్వటం. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఉద్యోగం లేని వాళ్ళకి బీమా సౌకర్యాలు కల్పించడం. వెల్ఫేర్ బెనిఫిట్స్ ఫర్ ద హ్యాండిక్యాప్డ్ అండ్ నీడీ చిల్డ్రన్ ఇన్ ఫ్యామిలీస్ వితౌట్ ఫాదర్ ప్రజెంట్. ఇక్కడ ఎవరికి వెల్ఫేర్ బెనిఫిట్స్, సంక్షేమ ప్రయోజనాలు కల్పించేది? హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఇక్కడ మనకి కూడా నిరుద్యోగ భృతి అని వస్తుంది కదా. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగ భృతి ఇస్తుంది. అదే విధంగా మనకి వృద్ధాప్య భృతి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే వికలాంగుల
ఫెన్షన్ అంటారు. వికలాంగుల ఫెన్షన్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సహాయం చేయటం అంట. ఆ విధంగా ఈ సంస్కరణలన్నీ అప్పుడే రూజ్వెల్ట్ చేశారు. నీడీ చిల్డ్రన్ ఇన్ ఫ్యామిలీస్ వితౌట్ ఫాదర్ ప్రజెంట్ అంటే ఇక్కడ ఫాదర్ లేకుండా తండ్రి లేనికుండా ఉన్న పిల్లలకి కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వటం, ఇలాంటి విధానాలన్నీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ప్రవేశపెట్టాడు. ఏ పాలసీలో న్యూ డీల్ పాలసీ. ఇక్కడ మీకు ఈ న్యూ డీల్ పాలసీని ఎవరు ప్రకటించారు, అనౌన్స్ చేశారు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్. ఆయన ఎన్నో ప్రెసిడెంట్ అనుకున్నాం మనం, 32 ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ పదవీ విరమణ పింఛని అవకాశాలను కల్పించాడు. నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తల్లిదండ్రులు లేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు, ఈ సౌకర్యాలన్నీ కూడా తాను కల్పించాడు. మోర్ సెక్యూరిటీ ఫర్ ద అమెరికన్ ఫ్యామిలీ ఇతను ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటనమాట అది. ద రియల్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ ద అవుట్బ్రేక్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ when state expenditure on armies and armaments suddenly increased, giving a big boost to factory production and demand for farm produce. ఇక్కడ చూడండి, ద రియల్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ సెకండ్ వరల్డ్. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం మొదలైందో వీళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేసేసారు, మనము సైన్యము అదేవిధంగా ఈ ఏవైతే ఉన్నాయో ఆయుధాలు అవన్నీ కూడా మనము తయారు చేయటం మొదలు పెట్టాలి, ఉత్పత్తి చేయాలి అని చెప్పి సైన్యము ఆయుధాలపై ప్రభుత్వం ఖర్చు పెరిగిపోయి కర్మాగారాల ఉత్పత్తి, ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ ఏమైందంటే ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం వస్తుంది, మనకు ఆయుధాలు కావాలి, సైన్యాన్ని సమకూర్చుకోవాలి అనుకున్నారో ఆటోమేటిక్గా తెలియకుండానే వీళ్ళు ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ పెంచేశారు. వ్యవసాయం కూడా మనకి ఫార్మ్ ప్రొడక్షన్ కూడా పెరిగిపోయిందనమాట. ఈ విధంగా అమెరికా అనేది ఈ గ్రేట్ డిప్రెషన్ నుంచి బయటపడింది, రెండో ప్రపంచ యుద్ధ పుణ్యమా అంటూ. చూడండి, ఈలోగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో సైన్యము ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెరిగి కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగాయి. గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ద వెల్ఫేర్ మెజర్స్ బిఫోర్ ద గ్రేట్ డిప్రెషన్ వెన్ ద వార్ వాజ్ స్టిల్ ఆన్. గ్రేట్ బ్రిటన్, ఇప్పటి వరకు మనం అమెరికా పరిస్థితి తెలుసుకున్నాము. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళనమాట, యూకే. గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్, ఏమి ఇంట్రడ్యూస్ చేసింది, ద వెల్ఫేర్ మెజర్స్ బిఫోర్ ద గ్రేట్ డిప్రెషన్ వెన్ ద వార్ వాజ్ స్టిల్ ఆన్. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలోనే, ఈ ఆర్థిక మాంద్యం మొదలు కాకముందే బ్రిటన్ కూడా వాళ్ళ ప్రజల కోసం కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టిందంట. ఇట్ ఇంట్రడ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, అన్ఎంప్లాయ్మెంట్ డాల్స్. ఇది ఏం చేసింది, కొన్ని సంక్షేమ పథకాలను పెట్టింది అనుకున్నాం కదా. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఇది కూడా అమెరికా మాదిరిగా నిరుద్యోగ బీమాని, ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షను, అన్ఎంప్లాయ్మెంట్ డాల్స్ అంటే నిరుద్యోగ భృతి, హెల్త్ స్కీమ్స్ ఆరోగ్య పథకాలు, చైల్డ్ కేర్ పిల్లల కోసం, అదేవిధంగా సిక్నెస్ కవరేజ్, ఇక్కడ ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు దాని యొక్క ఖర్చులు, శిశు సంరక్షణ, ఇలాంటివన్నీ కూడా చేపట్టింది. ఏంటవి, నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛన్, నిరుద్యోగ భృతి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా గ్రేట్ బ్రిటన్ చేసిందనమాట. ఆల్ దిస్ వెంట్ ఆన్ టు మేక్ ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ విచ్ ద స్టేట్ ఎన్ష్యూర్డ్ సర్టెన్ బేసిక్ మినిమం డిగ్నిఫైడ్ లైఫ్. ఇవన్నీ కల్పించడం వల్ల ప్రజలందరి యొక్క కనీస అవసరాలు అనేవి తీరుతున్నాయి. ఇట్ టుక్ కేర్ ఆఫ్ దేర్ మోస్ట్ ఎలిమెంటరీ నీడ్స్ లైక్ ఫుడ్, హౌసింగ్, హెల్త్, చైల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇట్ టుక్ కేర్ ఆఫ్ దేర్ మోస్ట్ ఎలిమెంటరీ నీడ్స్. ఇది ఏమవుతుందంటే ప్రజల యొక్క మినిమం ప్రాథమిక కనీస అవసరాలు ఏముంటాయో వాటిని తీర్చగలిగింది. లైక్ ఫుడ్ అంటే మనం ఏమంటాం, తిండి, బట్ట, కూడు, గుడ్డ ఉంటే చాలు అంటాం కదా, అలాగే దాన్ని తిండి, బట్ట అంటారు. ఇవి ఉంటే చాలు. ఇలాంటి సౌకర్యాన్ని కల్పించగలిగింది. ఏంటి వాటిలో చూద్దాం. ఫుడ్, హౌసింగ్, హెల్త్, సరైన ఆరోగ్యము, పిల్లలకు సంబంధించి చైల్డ్
అండ్ ఓల్డ్ ఏజ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ, శిశు సంరక్షణ, విద్య, ఇలాంటి మినిమం అన్నీ కూడా ఇది అవకాశాలు కల్పించింది. ఇవన్నీ సంక్షేమ రాజ్య ఏర్పాటుకు దోహదం చేశాయి. దాంతో అక్కడ బ్రిటన్ కూడా ఆర్థిక మాంద్యం నుంచి ఎస్కేప్ అయ్యి సంక్షేమ రాజ్యంగా ఏర్పాటైంది. దీని ప్రకారం ప్రజలందరి కనీస జీవన స్థాయి, ఆరోగ్యము, గృహ వసతి, ఆరోగ్యము, విద్య, శిశు వృద్ధాప్య సంరక్షణ, ఉపాధి వంటి వాటికి ప్రభుత్వము హామీగా ఉంటుంది. ఇక్కడికి యుఎస్ఏ అంటే యుఎస్, రష్యా, అమెరికా, అదేవిధంగా యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఈ రెండు గ్రేట్ డిప్రెషన్ నుంచి ఏ విధంగా బయటపడినాయో ఇప్పుడు వరకు మనం చూసాం. ఇన్ దిస్ వే ద స్టేట్ ట్రై టు మిటిగేట్ ద అప్స్ అండ్ డౌన్ ఆఫ్ మార్కెట్ బేస్డ్ క్యాపిటలిజం. ఈ విధంగా ప్రభుత్వం మార్కెట్ల ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోని ఒడిదుడుకులను తగ్గించడానికి ప్రయత్నించింది. అయితే మరి ఈ గ్రేట్ డిప్రెషన్ జర్మనీలో ఎలా ఉంది, జర్మనీ ఏ విధంగా ఎస్కేప్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. రైజ్ ఆఫ్ నాజిజం ఇన్ జర్మనీ. జర్మనీలో ఈ నాజిజం ప్రాబల్యం ఎలా ఉంది, అదేవిధంగా ఈ గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ ఎలా ఉందా అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. చూడండి, నాజిజం వాళ్ళ ఆ ప్రజల యొక్క సింబల్ ఏంటంటే స్వస్తిక్ సింబల్. జర్మనీలో నాజీల యొక్క ప్రాబల్యం బాగా విపరీతంగా పెరిగిందనమాట. ద సిచ్యువేషన్ ఇన్ జర్మన్ ఎకానమీ ఫేస్డ్ క్రైసిస్ డ్యూ టు వార్స్. యుద్ధ సమయంలో జర్మనీ యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా డిఫికల్ట్గానే ఉన్నాయి. ఇట్ వాజ్ సాడ్లెడ్ విత్ ద బర్డన్ ఆఫ్ పేయింగ్ వార్ డ్యామేజెస్. ఎలా ఉండేది అంటే జర్మనీకి యుద్ధంలో ఓడిపోవటం వల్ల అనేక యుద్ధ నష్ట చెల్లింపులు అని చెప్పేసి చెల్లించవలసి వచ్చేదన్నమాట. అంటే పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కదా గెలిచిన దేశాలు. సో వాళ్ళకి పనిష్మెంట్స్కి అమౌంట్ అంతా కట్టడంలో చాలా లాస్లో ఉంది ఆర్థికంగా. సో ద జర్మన్ గవర్నమెంట్ బిగన్ టు ప్రింట్ కరెన్సీ నోట్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. దిస్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో. ఎప్పుడైతే జర్మనీ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది, ఎందుకు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత యుద్ధ నష్టాల చెల్లింపులు చెల్లించటం వల్ల జర్మనీ ఓడిపోయి ఇక్కడ పరిస్థితి ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతే ఏం చేసింది, కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేసింది. అప్పుడేమైంది, ఇన్ఫ్లేషన్కి కారణమైంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఇక్కడ మనకి వస్తువుల యొక్క రేటు విపరీతంగా పెరిగిపోయింది అనమాట. మనీ యొక్క అంటే డబ్బు విలువ పూర్తిగా తగ్గిపోయింది. చూద్దాం అది ఎలా ఉంది అనేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పరిస్థితి. యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. దీంతో జర్మనీ పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించసాగింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. చూడండి డబ్బుతో ఆడుకుంటున్నారు. ఎంత డబ్బు ఉందో చూసారు ఇక్కడ మీరు. అంత విపరీతంగా డబ్బుని ముద్రించేసింది. అంటే డబ్బు విలువ తగ్గిపోయింది, వస్తువు యొక్క గిరాకీ అనేది పెరిగిపోయింది. దానికి ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే ద పీపుల్ హ్యాడ్ టు క్యారీ కరెన్సీ ఇన్ కార్ట్స్ టు బై వన్ లోఫ్ ఆఫ్ బ్రెడ్. లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటే ఒక బ్రెడ్ ముక్క కొనటం కోసం బస్తాలలో డబ్బులు తీసుకెళ్లాల్సి వచ్చేదంట. అంటే డబ్బు అంత ఎక్కువైపోయింది, వస్తువుల గిరాకీ అనేది తగ్గిపోయింది. యుఎస్ఏ ఎట్ దిస్ స్టేజ్ హెల్ప్ టు bail out Germany by giving loans and rescheduling the payment of war damages. This helped German economy to stabilize by 1928. చూడండి ఇలాంటి టైంలో పాపం అమెరికా హెల్ప్ చేసిందంట ఎవరికి, జర్మనీకి. సో దాంతో ఏమైంది, ఆ లోన్స్ అవి ఇవ్వటం, రుణాలు ఇవ్వటం, యుద్ధ నష్టాలు చెల్లింపులు వాయిదా వేయటం, నువ్వు యుద్ధ నష్టాలు కట్టాలి కదా అని ఇంతకుముందు చెప్పిన వాటిని ఆ వాయిదా వేయటం, అదేవిధంగా కొంత హెల్ప్ చేస్తూ ఉండేది. దిస్ హెల్ప్డ్ జర్మనీ ఎకానమీ టు స్టెబిలైజ్ బై 1928 వరకు ఈ జర్మనీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కుదుటపడింది. జర్మనీకి రుణాలు ఇవ్వడం ద్వారా, యుద్ధ నష్టాల చెల్లింపును వాయిదా వేయడం ద్వారా సహాయపడటానికి అమెరికా నిర్ణయించుకుంది. బట్ యుఎస్ఏ ఇట్ సెల్ఫ్ వాజ్ డీప్లీ ఎఫెక్టెడ్ బై ద ఆన్సెట్ ఆఫ్ ద డిప్రెషన్ ఇన్ 1929 అండ్ నో లాంగర్ హెల్ప్ జర్మనీ. అప్పటికి ఆర్థిక మాంద్యం బాగా రాలేదు కాబట్టి జర్మనీకి హెల్ప్ చేసింది. కానీ ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో ఆ ఆర్థిక మాంద్యానికి అమెరికా కూడా ఎఫెక్ట్ అవటంతో ఏం చేసింది, జర్మనీకి చేసే హెల్ప్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.
దాంతో 1928 నాటికి జర్మనీ ఆర్థిక పరిస్థితి కొంతవరకు కుదుటపడింది అన్నాడు కదా. అయితే ఆ అమెరికా ఎప్పుడైతే 1929లో మాంద్యం మొదలయ్యేటప్పటికీ అమెరికానే తీవ్రంగా ప్రభావితం అయింది కాబట్టి జర్మనీకి అది సహాయం చేయలేకపోవడంతో జర్మనీ మళ్ళీ కుదేలైపోయింది. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఆన్ జర్మనీ. మరి జర్మనీ మీద ఈ ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయి? ద జర్మన్ ఎకానమీ వాజ్ ద వర్స్ట్ హిట్ బై ద డిప్రెషన్. మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువ ప్రభావితమైన దేశం ఏదైనా ఉందా అంటే అది జర్మనీ. బై 1932 ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాజ్ రెడ్యూస్డ్ టు 40% ఆఫ్ 1929 లెవెల్. ఇక్కడ 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 29తో పోలిస్తే 40% పడిపోయింది. చూడండి ఎంత డ్యామేజ్ అయిపోతుందో ఈ ఫైనాన్షియల్ పరిస్థితులు అనేవి, క్రైసిస్ అనేవి. వర్కర్స్ లాస్ట్ దేర్ జాబ్స్ వర్ పెయిడ్ రెడ్యూస్డ్ వేజెస్. కార్మికులు ఉపాధి కోల్పోయారు, వాళ్ళ వేతనాలు తగ్గిపోయినాయి. 6 మిలియన్ పీపుల్ బికేమ్ అన్ఎంప్లాయిడ్. నిరుద్యోగుల సంఖ్య 60 లక్షలకు చేరింది. 6 మిలియన్ పీపుల్ అనమాట అన్ఎంప్లాయిడ్కి అయిపోయారంటే 60 లక్షల మంది నిరుద్యోగులు అయ్యారు. ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జర్మనీ యూ కుడ్ సీ మ్యాన్ విత్ ప్లకార్డ్స్ అరౌండ్ దేర్ నెక్స్ట్ సేయింగ్ విల్లింగ్ టు డూ ఎనీ వర్క్. మేము ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి జర్మనీ వీధుల్లో పురుషులు మెడలో అలాంటి మాటలు రాసి పెట్టుకున్న కార్డులు తగిలించుకొని కనపడేవాళ్ళు అంట. చూడండి, వాంటెడ్ ఏ జాబ్ అని చెప్పి రాసుకున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ ప్లేడ్ కార్డ్స్ ఆర్ సింప్లీ సాట్ ఎట్ స్ట్రీట్ కార్నర్స్ ఆర్ డిసపరేట్లీ క్యూడ్ అప్ ఎట్ ద లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. చూడండి, నిరుద్యోగ యువత పేకాటతో కాలక్షేపం చేసేవారు, లేదా వీళ్ళు వీధుల్లో కూర్చునేవారు, లేదా ఉపాధి కల్పన కార్యాలయం వద్ద బారులు తీరేవారు. పేకాటలు ఆడుకుంటూ ఇదిగో రోడ్ల మీద కూర్చొని ఇంకేముంది వీళ్ళకి పని లేదు, అలాగని ఏ పని చేయకుండా ఉండలేక పేకాటలు ఆడుకుంటున్నారు. మీరు చూసినట్లయితే మన లాక్డౌన్ సమయంలో పరిస్థితి మనకి ఇలాగే ఉంది. ఇంట్లో కూర్చొని ఇంకెవరికి వాళ్ళు పక్కింటి దగ్గర పేకాటలాడి అలా కూడా కరోనాని వ్యాప్తి చేశారు ఈ విజయవాడలో అయితే. సో మళ్ళీ వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ చుట్టూ ఇలా ఉన్నారనమాట. మాకేమన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించండి బాబు అని చెప్పి అర్జీలు పెట్టుకుంటున్నారు అనమాట. ఈ విధంగా యాజ్ జాబ్స్ డిసపియర్ ద యూత్ టుక్ టు క్రిమినల్ యాక్టివిటీస్. చూడండి, ఎప్పుడైనా సరే ఉద్యోగ అవకాశాలు కోల్పోతే యువకుల్లోకి మరి ఏదో ఒకటి చేసుకొని బతకాలి, ఏమీ అవకాశం లేదని చెప్పి ఏం చేస్తారు, లాస్ట్కి దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు క్రిమినల్స్గా మారిపోయి నేరాలు చేస్తారనమాట. చూడండి, ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ద ఎకనామిక్ క్రైసిస్ క్రియేట్ డీప్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ ఇన్ పీపుల్. ఏంటి ఈ పరిస్థితి, ఎప్పటికీ పరిస్థితి నుంచి బయటపడతాము అని చెప్పేసి ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. మీరు చూసినట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు చాలామంది ఉద్యోగాలని అంటే ఉద్యోగుల్ని తీసేసిందనమాట. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసి జాబులో నుంచి వచ్చేసి కూరగాయల మార్కెట్ పెట్టుకుంది. ఏంటంటే పరిస్థితి మరి ఏదో రకంగా బతకాలి కదా, దానికోసం నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఏదో రకంగా నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను, కూరగాయలు అమ్ముకోనైనా సరే మళ్ళీ నాకు కంపెనీ ఉద్యోగం ఇస్తే నేను వెళ్తాను అని చెప్పింది. అదేవిధంగా చాలామంది ప్రైవేట్ టీచర్స్ అయితే సరే, గవర్నమెంట్ టీచర్స్ అంటే ఏదో రకంగా శాలరీస్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో కొంత వర్క్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి, పిల్లలు వెళ్ళట్లేదు, స్కూల్ రన్ అవ్వట్లేదు. దాంతో ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం ఉంటుందా పోతుందా తెలీదు, ప్రజెంట్ శాలరీస్ ఆపేస్తారు, మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశాకైనా మనకి జాబ్ గ్యారంటీ ఉందా లేదా అనేది భయంతో బతకాల్సి వస్తుంది అనమాట. మన కరోనా ఎఫెక్ట్కే మనం ఇంత భయపడుతున్నాము అంటే 4-5 మంత్స్ లాక్డౌన్ ఎఫెక్ట్కి మనం ఇంత ఫైనాన్షియల్గా మనం కొలాప్స్ అయిపోతే అప్పుడు అది 1929 to 39 వరకు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది మనం ఆలోచించాలన్నమాట. The salaried employees and pensioners saw their saving diminish when the currency lost its value. ఎప్పుడైతే రూపాయి యొక్క విలువ పడిపోయిందో
ఉద్యోగస్తులు, పింఛన్దారులు పొదుపులు కరిగిపోసాగాయి. ఇంతకుముందు 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక బ్రెడ్ ముక్క కొనడానికి ఇంతకుముందు 10 రూపాయలు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు 100 రూపాయలు, 1000 రూపాయలు బండిల్లో తీసుకెళ్లాల్సి వస్తుంది మనీ. సో అంటే వీళ్ళు సంపాదించుకున్నదంతా డబ్బంతా కూడా అయిపోతుంది. స్మాల్ బిజినెస్ మ్యాన్, ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ రీటైలర్స్ సఫర్డ్ యాజ్ దేర్ బిజినెసెస్ గాట్ యునైట్. చూడండి, చిన్న వ్యాపారస్తులు, రిటైల్ వర్తకులు, స్వయం ఉపాధి వారు, వ్యాపారాలు దెబ్బతినడంతో ఎన్నో కష్టాలకు లోనయ్యారు. దీస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వర్ ఫిల్డ్ విత్ ద ఫియర్ ఆఫ్ పాపరైజేషన్ అండ్ యాంగ్జైటీ ఆఫ్ బీయింగ్ రిడ్యూస్డ్ టు ద ర్యాంక్స్ ఆఫ్ వర్కింగ్ క్లాసెస్ ఆర్ వర్స్ స్టిల్ ద అన్ఎంప్లాయిడ్. చూడండి, ఇవి సిచ్యువేషన్ అంటే పేదరికానికి దారితీస్తున్నాయి అన్నమాట. తమ కార్మిక వర్గ శ్రేణికి పడిపోతామేమో, అంటే ఎంతో కొంత మేము బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే కార్మికులం అయిపోతామేమో, నిరుద్యోగులం అయిపోతామేమో, పేదవాడుగా మారిపోతామేమో అని ప్రజలందరూ కూడా భయపడసాగారు. ఓన్లీ ఆర్గనైజ్డ్ వర్కర్స్ కుడ్ సర్వైవ్. బిగ్ బిజినెస్ వాజ్ ఇన్ క్రైసిస్. ద లార్జ్ మాస్ ఆఫ్ peasantry was affected by sharp ఫిల్లింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్. ఇక్కడ చూడండి, ఓన్లీ ఆర్గనైజ్డ్ వర్కర్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ. అదేవిధంగా బిగ్ బిజినెస్ వరకు కూడా కొంచెం పర్వాలేదు. ద లార్జ్ మాస్ ఆఫ్ పేజెంటరీ వాజ్ ఎఫెక్టెడ్ బై షార్ప్ ఫెయిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్. కొంతమంది రైతులు కూడా వ్యవసాయ ధరల ఉత్పత్తులు పడిపోవడంతో రైతుల ఆదాయాలు కోల్పోయారు. తమ పిల్లల కడుపులు నింపలేక మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు. అదేవిధంగా సంఘటిత కార్మికులు మాత్రమే ఎలాగో నెట్టుకు రాగలిగారు. పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా ఏమయ్యారు, సంక్షోభంలో పడిపోయారు. దిస్ కాజ్డ్ అక్యూట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ యాజ్ గవర్నమెంట్. ఆఫ్టర్ గవర్నమెంట్ కొలాప్స్డ్ అండ్ కుడ్ నాట్ ప్రొవైడ్ ఏ స్టేబుల్ రూల్. అయితే ఇదంతా కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి దారితీసింది అన్నమాట. ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కోల్పోతున్నాయి, రాజకీయ అస్థిరత్వత అనేది ఏర్పడింది. ఇన్ సచ్ సిచ్యువేషన్ నాజీ పార్టీస్ ప్రాపగండా స్ట్రైడ్ హోప్స్ ఆఫ్ ఏ బెటర్ ఫ్యూచర్. ఇటువంటి సమయంలో నాజీ పార్టీ నాయకుడైన హిట్లర్ తన ప్రచారంతో మెరుగైన భవిష్యత్తు పట్ల ప్రజలకు ఆశను కల్పించాడు. అంటే జర్మనీ ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నాజీ పార్టీ స్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన హిట్లర్ అనమాట. ఆయన ఏం చేశాడంటే తన ప్రచారంతో ప్రజల భవిష్యత్తు పట్ల మనకి కూడా ఈయన ఏదో చేసేలా ఉన్నాడు అనే అవకాశాన్ని, ఆశల్ని కల్పించాడు. In 1928, the Nazi party got no more than 2.6% votes in the Reichstag, the German parliament. 1928లో జర్మనీ పార్లమెంటుకు రిచ్స్టాగ్లో నాజీ పార్టీకి 2 పాయింట్స్ ఓట్లకు మించి రాలేదు. అంటే ఈ నాజీ పార్టీ స్థాపించిన హిట్లరు మనకి ఎలక్షన్స్ జరిగినాయి అంట, నిలబడ్డాడంట. అయితే తనకి ఎక్కువ ఓట్లు రాలేదు, 2.6 ఓట్లకు మించి రాలేదు. This is the Reichstag. By 1932, it had become the largest party with 37% of votes. By 1932 నాటికి it had become the largest partyగా అయిపోయింది with 37% of votes. ఇక్కడ ఆ పార్టీకి 37% ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. ఎప్పుడు ఇది 1937. ఇక్కడ మీకు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లోనేమో 1937 ఇచ్చాడు, అదే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లోనేమో 1932 ఇచ్చాడనమాట. అయితే ఏదేమైనప్పటికీ ఈ 1932 నుంచి 37 ఈ మధ్యకాలంలో అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్లీ 1937 నాటికి 37% ఓట్లతో అతిపెద్ద పార్టీగా ఇదేది ఈ మన నాజీ పార్టీ అనేది మారింది. హౌ హిట్లర్ గెయిన్డ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ జర్మన్స్. హిట్లర్ జర్మన్ ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందగలిగాడు అంటే, ఈ నాజీ పార్టీ స్థాపించిన హిట్లరు ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఏ విధంగా అధిగమించగలిగాడు, అదేవిధంగా అతను ప్రజల యొక్క అభిమానాలని ఏ విధంగా విశ్వాసాలని పొందగలిగాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఓకే స్టూడెంట్స్,
ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అయితే మనము నెక్స్ట్ పార్ట్లో ఇప్పటి వరకు హిట్లర్ ఈ ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి తీసుకుంటాను అని ఏ విధమైన చర్యలు చేపట్టాలనుకుంటున్నాడో వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే జర్మనీలో నాజీల ప్రభావం ఎలా మొదలైందో చూసాము, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఆర్థిక మాంద్యం టైంలో మన రష్యా, అదేవిధంగా అమెరికా, అంతేకాకుండా బ్రిటన్ ఇవి తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి, వాటి ఎఫెక్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇక ఈ జర్మనీ ఏం చేసింది అనేది మనం సవివరంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.